హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు 15% ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే అదనపు పెన్షన్ గురించి కీలక అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నీతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది గౌరవనీయులైన పెన్షనర్లకు మరియు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అత్యంత తీపి కబురు మరియు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త వెలువడింది. ఈ వార్త వినగానే ఎంతో కాలంగా నిరాశలో ఉన్న పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. ఎందుకంటే ఇది వారి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము. పెన్షనర్లందరూ దశాబ్దాల కాలంగా అంటే ఎన్నో ఏళ్లగా ఎంతో ఆశతో నిరీక్షిస్తున్న 15% అదనపు పెన్షన్. దీనినే సాంకేతిక భాషలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అని పిలుస్తారు. దీని విషయంలో ఒక స్పష్టత రాబోతోంది. ఈ ఏక్యూపీ విషయంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలోనే ఒక శాశ్వత పరిష్కారం లేదా మోక్షం లభిస్తుందని సంకేతాలైతే అందుతున్నాయి. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ తమ జీవిత చరమకంలో అంటే వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గిపోయి ఉన్న సమయంలో ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక ఇబ్బందులను ప్రస్తుత ప్రభుత్వం నిశితంగా గమనించింది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అదనపు పెన్షన్ ఏక్యూపీ విషయంలో ఒక సానుకూల మరియు కీలక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా మనిషికి వయసు పైబడే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనివల్ల ప్రతి నెల మందుల ఖర్చులు, డాక్టర్ ఫీజులు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత అవసరాల కోసం అధిక మొత్తంలో నగదు అవసరమవుతుంది. అటువంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క అదనపు పెన్షన్ మొత్తం కూడా వారికి ఆర్థికంగా కొండంత అండగా ఒక భరోసాగా అయితే నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని కఠినమైన నిబంధనల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వయసు పూర్తి కావడం, కంప్లీషన్ ఆఫ్ ఏజ్ అనే పదంపై పెన్షనర్లకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద వివాదమే నడుస్తోంది. ప్రభుత్వం ఏమని వాదిస్తుందంటే, ఒక పెన్షనర్‌కు 70 ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాత అంటే 71వ ఏట అడుగుపెట్టినప్పుడే అదనపు పెన్షన్ ఇస్తామని మొండిగా వ్యవహరిస్తోంది. కానీ పెన్షనర్లు మాత్రం తమకు 70వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు నుండే అనగా 69 ఏళ్ల నుండి 69 ఏళ్లు పూర్తి కాగానే ఈ లబ్ధి చేకూరాలనైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సుదీర్ఘ పోరాటంపై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా పెన్షనర్ల వాదనలో న్యాయం ఉండాలనైతే భావించింది. వారికి అనుకూలంగా అత్యంత సానుకూల తీర్పునైతే ఇచ్చింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. న్యాయస్థానం ఆదేశించినా కూడా క్షేత్రస్థాయిలో అది అమలు కాకపోవడం పెన్షనర్లను ఆవేదనకు గురిచేస్తోంది. మరొక అత్యంత ప్రమాదమైన మరియు బాధాకరమైన అంశం ఏమిటంటే, మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ప్రతి నెల వేల రూపాయల నష్టం అయితే జరుగుతోంది. ఎలా అంటే తెలంగాణ ప్రభుత్వం 2021 పీఆర్సీ ప్రకారంగా 70 ఏళ్లు నిండిన పెన్షనర్స్‌కి 15% అదనపు పెన్షన్ అందిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్‌లో కేవలం అది 7% మాత్రమే అమలవుతోంది. 50% పైగానే ఇక్కడ కోల్పోతున్నారు. అలాగే 75 ఏళ్ళు దాటిన వారికి తెలంగాణలో 20% ఇస్తూ ఉంటే, ఏపీలో మాత్రము కేవలం 12% వద్దే ఆగిపోయింది. ఇంకా దారుణంగా ఏమిటంటే 80 ఏళ్లు పైబడిన వృద్ధ పెన్షనర్లకు తెలంగాణలో 30% అదనపు పెన్షన్ ఇస్తూ ఉండగా, మన ఏపీలో మాత్రం కేవలం 20% మాత్రమే అదనపు పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. ఈ భారీ వ్యత్యాసం కారణంగా మన రాష్ట్ర పెన్షనర్లు ఆర్థికంగా కృంగిపోవడమే కాకుండా, పక్క రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు ఏవైతే ఉంటాయో, అవి కూడా మనకు ఎందుకు లేవు అనే ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి గతంలో జరిగిన కొన్ని చర్చలు మరియు ఒప్పందాల వల్ల 10% ఉండాల్సిన ఏక్యూపీని 7%కి తగ్గించడం అనేది పెన్షనర్లకు జరిగిన కోలుకోలేని అన్యాయం అని చెప్పవచ్చు. మరి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో రాబోయే 12వ పీఆర్సీలో ఈ అధ్యాయాన్ని ఎలాగైనా సరిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏక్యూపీని తెలంగాణ రాష్ట్రం తరహాలో తిరిగి 15%కి పెంచేలాగా ఒక
ప్రణాళికను లేదా షెడ్యూల్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. పెన్షనర్ల వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే భార్యాభర్తలిద్దరూ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నెలకి కనీసం 5,000-20,000 వరకు కేవలం మందులకే ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ కార్డులనేవి అనేక ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సరిగ్గా పనిచేయకపోవడం మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల వృద్ధులు మానసికంగా వేదనకు ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు రాబోయే ఈ యొక్క 15% అదనపు పెన్షన్ అనే మోక్షం వల్ల వారికి ఆర్థిక కష్టాల నుండి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. మరియు వారి ఆత్మగౌరవం నిలబడుతుంది. అందువల్ల గౌరవనీయులైన పెన్షనర్లారా, ఎట్టకేలకు మీ పట్టుదల మరియు మీరు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించబోతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి చిన్న మరియు పెద్ద నిర్ణయాన్ని ఆహ్, పత్రికలలో వచ్చే నిపుణుల విశ్లేషణను ఎప్పటికప్పుడు మేము గమనిస్తూనే ఉంటాం. మీకు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాం. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇటువంటి సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నిజంగా 11వ పీరియడ్స్‌లో మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ 12వ పీరియడ్స్‌లో ఒక కొత్త ఆశను చిగురింపజేస్తుందనే చెప్పొచ్చు. 5 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపబోవడం అనేది పెన్షనర్స్ అందరికీ నిజమైన పండగ లాంటి వార్త అనేది చెప్పవచ్చు. పెన్షనర్ల వయస్సు లెక్కించే విధానంపై ఉన్నటువంటి నష్టాన్ని వివరిస్తే 70 ఏళ్ళు పూర్తి కావడం అంటే 71వ రోజున రావటం కాదు. 70వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజే అని సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసుల్లో అభిప్రాయపడింది. తెలంగాణలో 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్‌కి ఏకంగా 100% అదనపు పెన్షన్ ఇస్తుంటే, అది కాస్త మన ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 50% వద్దే ఉండటం చాలా దారుణం. మార్పు చెందాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. గతంలో కొంతమంది సంఘం నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కై డిమాండ్‌లు సాధించకుండానే ధర్నాలు విరమించడం వల్ల పెన్షనర్లు వేలాది రూపాయల శాశ్వతంగా అయితే వారు నష్టపోయారు. అప్పట్లో జరిగిన డ్రామా వల్ల 10% ఏక్యూపీని 7% తగ్గించిన అది ఒక విజయంలా ప్రచారం చేసుకోవటం అత్యంత బాధాకరమైన విషయం. మరి ఉన్న సౌకర్యాలను పెంచాల్సిన నాయకులే వాటిని తగ్గించేలాగా ఒప్పందాలు చేసుకోవడం అనేది గతంలో ఎన్నడూ చూడని వింత. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన సంఘం నాయకులు ముఖ్యంగా ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు నిబద్ధతతో పనిచేస్తారని పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని లక్షలాది సంఖ్యలో ఉన్నటువంటి పెన్షనర్స్ ఇప్పటికే వివిధ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ప్రభుత్వానికి మన సమస్యలు బలంగా చేరటం లేదు. జేఏసీ నాయకులు కూడా కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలకే ప్రాధాన్యతనిస్తూ పెన్షనర్ల సమస్యలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలైతే ఉన్నాయి. ఉదాహరణకు ఎక్స్ సర్వీస్ పెన్షనర్ల భార్య లేదా భర్త పుట్టిన తేదీ వివరాలను పేస్లిప్‌లో నమోదు చేయకపోవడం, ఇటువంటి చిన్న చిన్న సమస్యలే కూడా ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదు. మరి ఇటువంటి లోపాలను సరిదిద్ది సీఎఫ్ఎంఎస్‌లో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలను తొలగించి 12వ పీఆర్సీ వచ్చేలోపు పెన్షనర్లకు రావాల్సిన అన్ని బకాయిలను మరియు అదనపు పెన్షన్ ప్రయోజనాలను అందించాలని అందరూ ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆశీస్సులు పొందిన ప్రభుత్వానికి ఎన్నడూ మేలే జరుగుతుంది.